హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ప్రోమో 3 చూసారు కదండి. ఇప్పటికే ప్రోమో 1, ప్రోమో 2 అంటే 2 టాస్క్‌లు అయితే జరిగిపోయాయి. రెండిట్లో ఇమ్మాన్యుయలే గెలిచాడు. సో, ఇక నిజంగానే సంజన గారితో ఆడిన టాస్క్ అయితే నిజంగా హై లెవెల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరికీ కూడా చేతికి బొబ్బలొచ్చేసినట్టు అయిపోయాయంట. ఎందుకంటే ఆ థ్రెడ్ పట్టుకొని లాగడం అది సులువైన పని కాదు. ఆ బాల్ ఏసే బాక్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి నిజంగా సంజన గారికి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పొచ్చు అంత ట్రై చేసిన దానికి. ఇక థర్డ్ టాస్క్‌లో వచ్చేసరికి డేమాన్ పవన్, భరణి గారు, తనూజ వీళ్ళ ముగ్గురు ఆడింది ఫ్లవర్స్ పైనుంచి పడుతుంటే వాటిని పిక్ చేసుకొని ఆ శాండ్‌లో గుచ్చాలి. ఇక్కడ ఎంత మాత్రమే కాదండి, జస్ట్ గుచ్చడం అయితే ఓకే కదా! కానీ ఇక్కడ ఫిజికల్‌గా కూడా వీళ్ళు వెళ్తారు. ఎందుకంటే చివరికి ఆ యొక్క మడ్‌లో ఎవరి ఫ్లవర్స్ అయితే ఉంటాయో వాళ్ళే గెలుస్తారు కాబట్టి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అందరూ డేమాన్ పవనే గెలుస్తారని అనుకోవచ్చు. కానీ ఇక్కడ తనూజ గారైతే గెలిచారంట. ఇక్కడ టాక్ అయితే ఏంటంటే ఇప్పుడు డేమాన్ పవన్ చెప్పేది నువ్వు భరణి గారు ఇద్దరు కలిసి ఆడుతున్నారు ఏంటి అని తను అంటూ ఉంటాడు. అలాగే ఏంటి పైకి వస్తున్నావు తనూజ అంటుంది. ఇక్కడ కొన్ని వాగ్వాదాలు అయితే జరుగుతాయి. దాని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వేరే వీడియోలో ఇస్తాను. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే తనూజ గెలిచింది కదా, ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎవరో ఒకరితో ఆడాలి కదా. సుమన్ శెట్టి గారితో అయితే ఆడిందంట. ఇక వీళ్ళిద్దరికి కలిపి వాటర్ టాస్క్ పెట్టారంట. దీంట్లో చాలా కష్టపడింది తనూజ, కానీ చివరికైతే సుమన్ శెట్టి గారు గెలిచారంట, తనూజ ఓడిపోయింది. సో కాబట్టి అవుట్ ఆఫ్ ద టికెట్ టు ఫినాలే రేస్. సో సంజన గారు తనూజ ఇద్దరు అవుట్ అయితే అయిపోయారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్